ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభుని యేసుక్రీస్తు అతి శ్రేష్టము నామములో ఆదివారము రొట్టె విరుచు కూడికకు చేరి వస్తున్నందుకు మనము దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. ప్రభుని యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆదివారం. అమూల్యమును నిర్దోషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా సంఘముగా చేరి మన ప్రభుని యేసుక్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా అలాగే ఆయనను ప్రేమించి ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం చేరి వస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అన్నది ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. దానికి విధేయులమై మనము ఆయన సన్నిధిలో చేరి బల్ల ఎదుట మన ప్రభును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువ మరణమును, పునరుద్ధానమును, ఆయన శ్రమలను, ఆయనకు పడిన బాధలను, అవమానము, నిందను, మన ప్రాయశ్చిత్తార్థమై ఆయన జరిగించిన శరీరంలో జరిగించిన ప్రతి దానిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘముగా ఆయన హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఆయనను బట్టి మన ఆరాధన తండ్రిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో ప్రభుని గురించిన తలంపులు, ధ్యానాలు, సంగతులు మనం ముచ్చటించాలి. 66 గ్రంథాలలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశేషమైన, విస్తారమైన, అనేకమైన సంగతులు మనకున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధకునికి ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులను బయలుపరుస్తాడు, బోధపరుస్తాడు. ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధించును అన్నట్లుగా, ప్రభు చెప్పినట్లుగా ఆరాధనకు రొట్టె విరుచు కూడికలో మనం చేరి వచ్చినప్పుడు ప్రభుని గురించిన సంగతులను ఆత్మ సహాయంతో, ప్రేరేపణతో మనం ధ్యానించి ప్రభుని హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రికి అర్పించుదుముగాక. సహాయకరముగా నిర్గమాకాండము 28వ అధ్యాయం, నిర్గమాకాండము 28వ అధ్యాయము 4వ వచనం. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. ఇదే అధ్యాయంలో 8వ వచనం. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలను. అలాగే 39వ వచనం. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలను, సన్ననారతో పాగాను చేయవలను, దట్టిని బుట్టా పనిగా చేయవలను. దట్టిని బుట్టా పనిగా చేయవలను. నిర్గమకాండము 39వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, చాప్టర్ 39 వర్స్ 5. 5వ వచనం. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతోనూ చేయబడను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అరణ్య యాత్రలో విమోచించబడిన ఇశ్రాయేలు జనాంగం మధ్య తన సన్నిధిని, తన ప్రసన్నతను, తన తోడును, తన సహవాసాన్ని ఉంచుటకు గాను, కొనసాగించుటకు గాను దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్షపు గుడారములో ప్రధాన యాజకుడు ఆ పరిచర్య జరిగించవలసినప్పుడు ధరించవలసిన ప్రతిష్ఠిత వస్త్రముల గురించి నిర్గమాకాండము 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రత్యక్ష గుడారములో ప్రతి వస్తువు, ప్రతి పరికరము, ప్రతి సామాగ్రి, అలాగే ప్రతి పరిచర్య ప్రభువైన యేసుక్రీస్తును సూచించినవిగా మనం ఎరిగి ఉన్నాం. ప్రధాన యాజకుడు ప్రత్యేకించబడినవాడు, మనుషులలో నుండి, ప్రజలలో నుండి ప్రత్యేకించబడినవాడు లేవీయుడు. ఆ ప్రధాన యాజకుడు
ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసేందుకు గాను ప్రతిష్ఠిత వస్త్రములు ధరించాలి. ప్రతిష్ఠితమైన వస్త్రములు ధరించి ప్రధాన యాజకత్వాన్ని నిర్వహించాలి అన్నది దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ. ఈ ప్రధాన యాజకుడు ధరించిన ప్రతిష్ఠిత వస్త్రముల్లోని ప్రతి భాగము, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది అనాయింటెడ్ గార్మెంట్, రోబ్స్, ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పనిని, హిజ్ మినిస్ట్రీ, హిజ్ రోల్ తెలియపరుస్తున్నాయి, ఆయన పాత్రను తెలియపరుస్తున్నాయి. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి, ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రధాన యాజకత్వ పరిచర్యలో తాను నిర్వర్తిస్తున్న పాత్ర, ద రోల్ ఆఫ్ ది హై ప్రీస్ట్ తెలియపరుస్తున్నట్టుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ప్రతిష్ఠిత వస్త్రంలో చివరి భాగంగా చెప్పాడు, ఆ వరుస క్రమంలో దట్టి వారు కుట్టవలసిన వస్త్రములు అన్నారు. దట్టియు దానిని బెల్ట్ లేక గర్డిల్ అని, మరొక తర్జుమాలో శాష్, అలాగే వేస్ట్ బ్యాండ్, నడుమునకు కట్టుకునే దట్టి, వేస్ట్ బ్యాండ్ అని పర్యాయ పదాలుగా అది వాడబడింది. ప్రధాన యాజకుడు అన్ని వస్త్రాలలో అన్ని భాగాలు ధరించి, పదకము ధరించి, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా ధరించి ఆయన పరిచర్యకు ఉపక్రమించాలంటే తప్పనిసరిగా దట్టిని కట్టుకోవాలి. హీ మస్ట్ వేర్ ద వేస్ట్ బ్యాండ్ టు కమెన్స్ హిస్ మినిస్ట్రీ. ఆ ప్రతిష్ఠిత వస్త్రములో అన్ని భాగాలు ఉన్నా కానీ దట్టి కట్టుకొనకపోతే ఆ పరిచర్యకు ఆయన సంసిద్ధుడుగా ఉన్నట్టు కాదు. ఈ దట్టి అది విచిత్రమైన దట్టి అన్నాడు 8వ వచనంలో, నిర్గమకాండము 28వ అధ్యాయము 8వ వచనం. మరి ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి అన్నాడు. విచిత్రమైన దట్టి, ఆ విచిత్రమైన దట్టి ఆయన ధరించాలి. అప్పుడే పరిచర్యకు సంసిద్ధుడు లేక పరిచర్యకు ఉపక్రమించాలి. హీ కెన్ కమెన్స్, ఈజ్ రెడీ టు కమెన్స్ హిస్ మినిస్ట్రీ యాజ్ హై ప్రీస్ట్ ఇన్ ద టాబర్నకల్. ఆ ప్రత్యక్ష గుడారములో పరిచర్యను జరిగించడానికి దట్టి కట్టుకున్నప్పుడే ఆయన ఆ పరిచర్యకు ఉపక్రమించువాడుగా ఉంటున్నాడు. అది విచిత్రమైన దట్టి అన్నాడు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ద హై ప్రీస్ట్. అనగా ప్రధాన యాజకుడు ధరించవలసిన వస్త్రాలలో అది అఫీషియల్ అనగా అధికారపూర్వకమైనది. తన యొక్క ప్రధాన యాజకత్వ పరిచర్యను జరిగించడానికి చివరిగా అతను ధరించవలసిన ఆ ప్రతిష్ఠిత వస్త్రం భాగము దట్టి అన్నాడు. అది విచిత్రమైన దట్టి అన్నాడు. దాని గురించి మాట్లాడుతున్నాడు. డిజైన్డ్ విత్ ఆర్టిస్ట్రీ అండ్ స్కిల్ అన్నాడు. ఆర్టిస్టిక్గా అనగా విచిత్రమైన దట్టి, అది కళాత్మకంగా, కళాత్మకంగా అది రూపించబడింది, డిజైన్డ్ అండ్ స్కిల్, నైపుణ్యంతో, కళాత్మకంగాను నైపుణ్యంగాను అది చేయబడింది. అది చేయడంలో ఇట్ ఈస్ యూజింగ్ ప్రెషస్ మెటీరియల్స్, ప్రశస్తమైన వస్త్ర పదార్థాలు అనగా నూలు, సన్ననార, బంగారు, అది ప్రెషస్ మెటీరియల్ సచ్ యాజ్ అక్కడ చెప్పాడు కదా, బంగారు తోను, నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దానిని కుట్టవలను అన్నాడు. ఇది బంగారుతో, నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలు, అలాగే పేనిన సన్న నార, ఆల్ ఆర్ ప్రెషస్ మెటీరియల్స్. ప్రధాన యాజకుడు పరిచర్యకు ఉపక్రమించడానికి, సంసిద్ధుడు అని తెలియపరచడానికి ఆయన ధరించవలసిన దట్టి అది కళాత్మకంగా,
అండ్ స్కిల్ఫుల్, నైపుణ్యంగా చేయబడింది. అలాగే ప్రశస్తమైన పదార్థాలు, వస్తువులతో చేయబడింది. బంగారుతోనూ, నీల ధూమ్ర రక్తవర్ణములుగా నూలుతోనూ, పేనిన సన్ననారతోనూ కుట్టవలెను అని చెప్తున్నాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఆయన ప్రతిష్ఠిత వస్త్రములు ధరించాడు. ఆ ప్రతిష్ఠిత వస్త్రములో ఆయన నిర్వర్తించిన పాత్రలు, డిఫరెంట్ రోల్స్, ఆ వస్త్రాలలో మనం చూడగలుగుతున్నాం. They symbolize the different roles the Lord has performed during his earthly high priest ministry. ఈ భూలోకములో ఆయన ప్రధాన యాజకత్వాన్ని పాత్ర నిర్వర్తిస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన నిర్వర్తించిన వివిధ రకాల పాత్రలు ఆ ప్రతిష్ఠిత వస్త్రములలో మనం చూస్తున్నాం. ఆ దట్టి నడుమునకు కట్టుకోవాలి. అందుకే దీన్ని వేస్ట్ బ్యాండ్ అన్నారు. వేస్ట్ బ్యాండ్, నడుమునకు కట్టుకోవలసింది. ఈ దట్టి ధరించిన వాడు ప్రధాన యాజకత్వానికి సంసిద్ధులుగా ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు. ఈ దట్టి విచిత్రమైన దట్టి అన్నాడు. విచిత్రమైన దట్టి అని అన్నాడు. ఇందులో ఏకాండమైనది అన్నాడు. ఏకాండమైనదై 8వ వచనంలో 28:8లో, మరియు దాని పని రీతిగా ఏకాండమైనదై అన్నాడు. వన్ పీస్ అన్నాడు. వన్ పీస్. ఆ దట్టిలో అతుకులు లేవు, ఒకదానికొకటి అతుకులు లేవు. ఏకాండమై అన్నాడు. ఏకాండమై, యూనిక్నెస్. మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రధాన యాజకత్వ పరిచర్య అది యూనిక్, అద్వితీయమైనది. ఎవరితోనూ పోల్చదగినది కాదు. అహరోను మొదలుకొని అనేక మంది ప్రధాన యాజకులు ప్రత్యక్ష గుడారంలో పనిచేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రధాన యాజకత్వము అది అద్వితీయమైనది, ప్రత్యేకమైనది, అది విశేషమైనది. ఎందుకంటే అసలు ఆ ప్రధాన యాజకుడే ప్రత్యేకమైన వాడు. భూ సంబంధమైన ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబడిన వాడైతే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరసంబంధి, పరలోకం నుంచి వచ్చిన ప్రధాన యాజకుడు, తండ్రి వలన పంపించబడిన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకత్వ ధర్మాన్ని, అనగా ఆరాధికులకు, పాపుల కొరకై ప్రాయశ్చిత్తార్థం చేయడం, ప్రధాన యాజకుడు చేసే పరిచర్యలో బలులు అర్పించడం, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, దహన బలులు అర్పించుట, ప్రజల పాపముల నిమిత్తమై చేయవలసిన పరిచర్య. అది మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగించడానికి ప్రధాన యాజకుడిగా లోకానికి వచ్చాడు. ఆయన ధరించినది విచిత్రమైన దట్టి. ధరించినప్పుడు ఆయన సంసిద్ధత తెలియపరుస్తుంది. ఈజ్ ప్రిపేర్డ్నెస్ టు పర్ఫార్మ్ ద మినిస్ట్రీ ఆఫ్ ది హై ప్రీస్ట్. పాత నిబంధనలో ప్రధాన యాజకులు అక్షరార్థమైన పరిచర్య చేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆత్మీయమైన పరిచర్య చేశారు. He performed the ministry in spiritual realm. ఆత్మీయ రంగంలో, ఆత్మీయ వాతావరణంలో ఆయన పరిచర్య చేశాడు ప్రధాన యాజకుడిగా. తండ్రి ఎదుట, తండ్రి సమక్షంలో ఆయన ప్రధాన యాజకత్వాన్ని నెరపినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఏకాండమైనది, అది అద్వితీయమైనది, యూనిక్నెస్ అన్నాడు. ఆయన పరిచర్య అది అద్వితీయమైనది, ఎవరు చేయలేనిది. ఆ దట్టి బంగారు, నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలు, పేనిన సన్ననారతో కుట్టబడిన దట్టి అన్నాడు. అది బంగారు దట్టి అన్నాడు. బంగారు దట్టి. అవును, బంగారము దైవత్వానికి గుర్తుగా ఉందని ఎరిగి ఉన్నాం. ప్రధాన యాజకులు చేసే పరిచర్య అది దైవ సంబంధమైన పరిచర్య, దైవ ప్రేరితమైన పరిచర్య, దేవుడు ఆజ్ఞాపించగా వారు చేసిన పరిచర్య. మన పరమ ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బంగారు దట్టి, బంగారుతో చేయబడిన దట్టి. అది ఆయన దైవత్వాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది.
అహరోను మొదలుకొని ప్రధాన యాజకులు వారు బంగారుతో చేయబడిన కుట్టబడిన దట్టి ధరించినా వారు మానవ మాత్రులే కానీ ఆ బంగారానికి సార్థకము కలుగు చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బంగారుతో కుట్టబడిన దట్టి ధరించాడు. అది ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. దేవుడుగా ఉన్నవాడు మానవుడుగా దిగి వచ్చినవాడు. ఆయనలో దైవత్వాన్ని మనం గమనిస్తున్నాం. ఆ దేవుడే ప్రధాన యాజకత్వ పరిచర్యను జరిగించిన సంగతిని ఆ బంగారు సూచిస్తుంది. అలాగే నీల ధూమ్రము అన్నాడు. నీలవర్ణము, ధూమ్రవర్ణము, నీలము ఆయన పరసంబంధి అనే సంగతి చూస్తున్నాం. పరలోకం నుంచి వచ్చిన వాడు, ఆయన దేవుని చేత పంపించబడినవాడు, దేవుడుగా ఉన్నవాడు. బంగారం సూచిస్తుండగా నీలవర్ణము ఆయన పరసంబంధి, పరలోకం నుంచి వచ్చినవాడు. ఈ బిలాంగ్స్ టు ద హెవెన్లీ రమ్, పరలోకానికి చెందినవాడు. ప్రధాన యాజకుడుగా దట్టి ధరించుకుని ప్రధాన యాజకత్వ పరిచర్యను జరిగించడానికి సంసిద్ధుడుగా వచ్చాడు అని చూస్తున్నాం. అలాగే అది ధూమ్రవర్ణము గల నూలుతో చేయబడింది. ధూమ్రవర్ణము, పర్పుల్, ఇస్ రాయల్టీ, ఆయన రాజరికాన్ని సూచించేది. అవును, బంగారు, నీల, ధూమ్ర వర్ణములు కలిగిన ఆ దట్టి ఆయన ధరించాడు. రక్తవర్ణములు గల అన్నాడు, రక్తవర్ణములు గల నూలు అన్నాడు. రక్తవర్ణము ఆయన ప్రాయశ్చిత్తార్థమైన పరిచర్య, ఇస్ ప్రొపిషియేషన్ ఫర్ us. ఆయన చేసిన ప్రాయశ్చిత్తార్థమైన బలియాగము సూచిస్తుంది. ఆయన మానవత్వాన్ని సూచిస్తుంది. బంగారు ఆయన దైవత్వాన్ని, నీలవర్ణము ఆయన యొక్క పరసంబంధమైన నివాసాన్ని, ధూమ్రవర్ణము ఆయన రాజరికాన్ని, రక్తవర్ణము ఆయన మానవత్వాన్ని సూచిస్తుంది. అందుకే అది విచిత్రమైన దట్టి అన్నాడు. ఇది విచిత్రమైన దట్టి. ఆ విచిత్రమైన దట్టి ధరించుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు తగినవాడు. ఆ విచిత్రమైన దట్టిలో ఉన్న ఈ 4 రకాల విషయాలు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని కనపరుస్తున్నాయి. ఆయన సంపూర్ణంగా దేవుడిగా ఉన్నవాడు, ఆయన పరసంబంధి, ఆయన రాజరికము గలవాడు, ఇస్ రాయల్ కింగ్, ఇస్ రాయల్టీ. అలాగే ఆయన హ్యుమానిటీ, రక్తవర్ణము, ఆయనకు మానవత్వము నువ్వు సూచిస్తున్నాయి. ఆ దట్టిని మనం గమనిస్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వివిధ రకాల వ్యక్తిత్వాలు మనం గమనిస్తున్నాం. అందులోనూ అది నూలుతో చేయబడింది, పేనిన సన్ననారతో కుట్టబడింది అన్నాడు. పేనిన సన్ననారతో కుట్టబడింది. సన్ననార ఆయన నీతిని, రైచియస్నెస్, నీతిమంత్వాన్ని అది తెలియపరుస్తుంది. ఆయన నీతిమంతుడుగా, నీతిగల దేవుడుగా, దేవుడుగా ఉన్నవాడు, లోకంలో నీతిమంతుడుగా ధృవీకరించబడినవాడు. ఇన్ని విశేషమైన గుణలక్షణాలు ఆ యొక్క దట్టిలో మనం చూస్తున్నాం. అందుకే అది విచిత్రమైన దట్టి అన్నాడు. విచిత్రమైన దట్టి. అందులోని ఒక్కొక్క భాగాన్ని మనం ధ్యానిస్తుండగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశేషమైన గుణాలు, విచిత్రమైన గుణాలు మనకు అవగాహనమవుతున్నాయి. ఇటువంటి ప్రధాన యాజకుడు అది ధరించినప్పుడు ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యకు సంసిద్ధుడుగా ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు. 28వ అధ్యాయము నిర్గమకాండము 40వ వచనంలో సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలను, సన్ననారతో పాగాను నేయవలను, దట్టిని బుట్టా పనిగా చేయవలను అన్నాడు. వర్క్ ఆఫ్ ఎంబ్రాయిడరర్ అనగా ఒక బుట్టా పని, ఎంబ్రాయిడింగ్. అది ఎంబ్రాయిడరీలోనే అది ఆ కుట్టడము వంపులుగా విచిత్రమైనదిగా అది కుట్టబడుతుంది.
ఆయన ఆ దట్టిని అది బుట్టాపనిగా చేయబడింది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి ప్రధాన యాజకత్వ పరిచర్ను జరిగించడానికి కాను ఏ విధంగా ఆయనను సిద్ధపరిచాడో, ఏ విధంగా ఆయన అలంకరించాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రతిష్ఠిత వస్త్రము ధరించిన వాడై, అలాగే బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేరిన సన్ననారతోనూ కుట్టబడిన ఏకాండమై ఉన్న ఆ దట్టిని నడుమునకు కట్టుకున్నాడు. బుట్టాపనిగా చేయబడిన దట్టి నడుము కట్టుకున్నాడు. అవును, ఆయన నడుముకు కట్టుకున్నాడు. నడుముకు దట్టి కట్టుకున్నవాడు సంసిద్ధుడు అన్నాడు. సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి సంసిద్ధుడను అని తెలియపరుస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తండ్రి ఈ లోకానికి చెప్పి పంపిన పరిచర్యను జరిగించడానికి సంసిద్ధుడై వచ్చాడు అనే సంగతిని ఆ దట్టి తెలియపరుస్తుంది. ఆయన సంసిద్ధత, ఈస్ రెడీనెస్, ఈస్ ప్రిపేరెడ్నెస్ టు perform the ministry of high priest. ప్రధాన యాజకత్వ పరిచర్యను చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాను అనే విషయాన్ని అది తెలియపరుస్తుంది. ఆ యొక్క దట్టి బంగారు, నీల, ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టబడిన ఆ దట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వాన్ని నిర్వర్తించడానికి సంసిద్ధుడను అని తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన ప్రధాన యాజకత్వం ఏమిటి? ఆయన మనందరి పాపల కొరకే ప్రధాన యాజకుడిగా వచ్చి తన స్వరక్తముతో ఆయన మన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు. తన శరీరాన్ని మన కొరకు శిలువలో బలిగా అర్పించాడు. ప్రధాన యాజకుడు బలులు అర్పించవలసి వచ్చింది వేరే జంతువులు వాస్తవానికి, కానీ ఎడ్ల ఎక్కువ మేకలు ఎక్కువ రక్తము చేత కాక తన స్వరక్తముతో ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, బలిగా అర్పించబడ్డాడు. ఎంత గొప్ప ప్రధాన యాజకుడు ఆయన సంసిద్ధత. తండ్రి తన కుమారుని ఆ యాజకత్వ పరిచర్యకు పంపించినప్పుడు ఆయన అభ్యంతరం చెప్పినవాడు కాడు. He was prepared and was ready to perform the ministry of high priest. గెత్సేమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురును తొలగించుమన్నాడు, కానీ ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఆయనకు సంసిద్ధత. ఆ గల్వరి కొండ మీద శిలువలో ఆయన బలిగా అర్పించబడ్డానికి ఈ గొప్ప ప్రధాన యాజకుడు, పరలోక సంబంధమైన ప్రధాన యాజకుడు, నిరంతరము ప్రధాన యాజకుడు, ఆ శ్రేష్టమైన ప్రధాన యాజకుడు తన ప్రధాన యాజకత్వ ధర్మాన్ని, పరిచర్యను ఆ యొక్క గొల్గొతా కొండ మీద శిలువలో తానుగా బలిగా అర్పించుకొనడానికి కాను ఆయన తన సంసిద్ధతను తెలియపరిచాడు. పరముల నుండి పంపించబడినప్పుడే సంసిద్ధత తెలియపరిచాడు. ఆయన లోకంలో ప్రవేశించినప్పుడు ఈ మాట అన్నాడు కదా, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ ప్రిపేరెడ్నెస్ టు పర్ఫార్మ్ ద మినిస్ట్రీ ఆఫ్ హై ప్రీస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ప్రధాన యాజకత్వ పరిచర్య అనగా గొల్గొతా కొండ మీద ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకే ధారపోయడానికి, ప్రధాన యాజకుడు తన స్వరక్తాన్ని ఒలికించడానికి ఆయన అప్పుడే సంసిద్ధుడయ్యాడు, దట్టి ధరించాడు. ఆయన సంసిద్ధుడై లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ చూస్తాం. యోహాను సువార్త 1:6 మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మాట మనం చూస్తున్నాం. దేవుని యొద్ద నుండి క్షమించాలి 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య
నివసించెను అన్నాడు. శరీరధారిగా లోకానికి ఆయన వచ్చినవాడు. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రధాన యాజకుని యొక్క పాత్రలో ఆయన తను తాను బలిగా అర్పించుకోవడానికి వచ్చాడు. శరీరధారియే వచ్చాడు. నాకు ఒక శరీరమును అమర్చితివి అని ఆయన బయలుదేరాడు. ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో మేడ మీద గదిలో ఆయన భోజనం కూర్చున్నప్పుడు అందుకు ముందుగా ఆయన లేచి పైనున్న తువ్వాలును నడుమునకు కట్టుకున్నాడు. నడుమునకు తువ్వాలు కట్టుకున్నవాడు ఆయన పరిచర్యకు చేయడానికి వచ్చిన వాడిగా చూస్తున్నాం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నట్టుకు వచ్చెను. బలిగా అర్పించడానికి వచ్చాడు. ఆయన పరిచారకుడు, ఆయన సేవకుడుగా వచ్చాడు. ఆయన సేవకత్వాన్ని సూచించేది ఆ నడుమున కట్టిన తువ్వాలు. వాస్తవానికి ఆయనకి బంగారుతో, నీల ధూమ్ర రక్త వర్ణములతో పేరిన సన్నాలతో కుట్టబడిన దట్టి ఉండగా, మానవుడుగా శరీరధారిగా వచ్చినప్పుడు మనుషులకు సేవ చేయడానికి, పరిచారం చేయడానికి ఆయన తువ్వాలును నడుమునకు దట్టిగా కట్టుకునవలసి వచ్చింది. ఆయన యొక్క దీనత్వము, ఆయన దైవత్వము బంగారులో చూస్తున్నాం. ఆయన యొక్క పరలోక స్థితిని నీలవర్ణము చూస్తున్నాం. ధూమ్రవర్ణము అనే రాజరికాన్ని చూస్తున్నాం. కానీ ఆయన సేవకత్వాన్ని మనిషి కుమారుడు తను తాను తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు. దేవునితో ఉన్నట సమానమని ఎంచుకున్నట్టు కనుచుకొనక, భాగ్యమని ఎంచుకొనక దాన్ని విడిచిపెట్టాడు. శరీరధారిగా మన కొరకు వచ్చాడు. నడుమునకు తువ్వాలును దట్టిగా కట్టుకున్నాడు. ద టవల్ వాజ్ హిస్ వేస్ట్ బ్యాండ్. మానవుణ్ణి సేవించడానికి, టు సర్వ్ హ్యుమానిటీ, మనుష్యులకు పరిచారం చేయడానికి ఆయన నడుమునకు తువ్వాలు కట్టుకున్నాడు. అలాగే ఆయన మన కొరకై శిలువలో బలిగా అర్పించబడ్డాడు. ఆయన పరిచర్య చేశాడు, పరిచారకుగా ఉన్నాడు, కానీ ఆయన శిలువలో మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. నడుమునకు తువ్వాలు, ఆ దట్టి ఆయన కట్టుకున్నాడు. అలాగే ప్రకటన గ్రంథములో ఒక మాట చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తాం. ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అతడు తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను అన్నాడు. రొమ్మునకు బంగారు దట్టి అన్నాడు. ఆయన కట్టుకున్న దట్టి బంగారు దట్టి. ఆయన మొదట ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి రాక మునుపు ఆయన సంసిద్ధుడై ఈ లోకానికి వచ్చాడు. ఆ దట్టి ధరించిన వాడు, ఐఎమ్ రెడీ టు పర్ఫార్మ్ ద మినిస్ట్రీ ఆఫ్ హై ప్రీస్ట్. నేను ప్రధాన యాజకునిగా మానవ జాతి కొరకై కలువరి శిలువలో బలిగా అర్పించబడ్డానికి నేను సంసిద్ధుడిగా ఉన్నాను. ఐఎమ్ రెడీనెస్ ఈజ్ ప్రిపేరెడ్నెస్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టపూర్వకంగా ఆ ప్రధాన యాజకత్వాన్ని ధరించడానికి, పరిచర్యను నిర్వర్తించడానికి లోకానికి వచ్చాడు. మనందరి కొరకై శిలువలో బలిగా అర్పించబడ్డాడు. ఈ లోకములో ఆయన నడుమునకు తువ్వాలు కట్టుకున్నాడు. ఏ నడుమునకైతే బంగారు దట్టి ఉండవలనో ఆ బంగారు నీల ధూమ రక్తవర్ణములతో చేసిన నూలుతో పేరిన సన్నాలతో కుట్టబడిన దట్టి ఉండెనో, ఆ స్థానంలో ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఆయన నడుముకు తువ్వాలు
ఆయన మనుషులకు పరిచారకుడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అన్నాడు యెషయా గ్రంథము 45 అధ్యాయం. నేను ఆదుకొను నా సేవకుడు. ఆయన సేవకుడుగా లోకానికి వచ్చాడు. పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు తదనంతరము అనేకులకు అనేకుల ప్రతిగా విమోచన ఖైదముగా తను తాను అప్పగించుకున్నాడు. ఈ ప్రధాన యాజకుడు దేవునికి అప్పగించుకున్నాడు. ఈ సేవకుడు అనేకులకు విమోచన ఖైదముగా తను తాను అప్పగించుకున్నాడు. ఆ నడుమున కట్టుకున్న తువాలు చూస్తున్నాం. ఇప్పుడు పద్మాసు ద్వీపములో యోహాను చూస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడుగాను సేవకుడుగాను ఆయన నిర్వర్తించిన పాత్రకు బదులుగా తండ్రి ఆయన మృతుల్లోంచి లేపాడు, హెచ్చించి కుడిపార్శ్వన కూర్చున్నబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆరాధకులుగా మనకు ఆయన ఎలాగో దర్శనమిస్తున్నాడు. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. బంగారు దట్టి శ్రేష్టమైన పదార్థం, ఎ ప్రెషియస్ మెటల్ ఆయన ధరించుకున్నాడు. అద్దగదగా మెరుగుచున్నది ఆ బంగారు దట్టి. ఆయనను చూడగానే 17వ వచనంలో నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. ఉదయకాలం మన ప్రభువును మహిమలో చూస్తున్నాం. సిలువలో ఆయన మన కొరకై జరిగించిన ప్రధాన యాజకత్వము, ఆ సంసిద్ధత, his preparedness to be offered a sacrifice for our sins. ఆ గొల్గొతా కొండ మీద సిలువలో మన కొరకై ఆయన విమోచన ఖైదముగా అప్పగించబడ్డానికి తనకు సంసిద్ధతను తెలియపరిచాడు. ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు. మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా చూస్తున్నాం. ఆ నడుమునకు బంగారు దట్టి ఉంది. ఆ మహిమలో ఉన్న ప్రభువును చూడగా మనం చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడి మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆయన సంసిద్ధుడైన దేవుని సేవకుడుగా ఈ లోకానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడాన్ని బట్టి మన కొరకు ఆయన చేసిన ప్రాయశ్చిత్తార్థమైన బలిని బట్టి ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి అర్పించునుగాక.